తెలంగాణ గడ్డపై ఆటపాటలతో మాటల తూటాలతో ప్రజలను చైతన్యపరిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఈ ఏడాది అద్భుతంగా జరిగింది. గ్లామర్ కంటే కంటెంట్ గొప్పదని, భారీ బడ్జెట్ కంటే బలమైన కథ బలమే సినిమాకు వెన్నుముక అని ఈ అవార్డుల వేడుక మరోసారి నిరూపించింది. హైదరాబాద్ లోని వేదిక మొత్తం గద్దర్ జ్ఞాపకాలతో నిండిపోయింది. ఎర్ర కండువా, గజ్జకట్టిన కాళ్లు, చేతిలో కర్రతో అన్యాయంపై గర్జించిన ఆ మహనీయుడి స్మరణతో సభ జరిగింది. సినీ దిగ్గజాలు, విమర్శకులు, నవతరం దర్శకులు అందరూ ఒకే వేదికపైకి రావటం గద్దర్ పట్ల వారికి ఉన్న గౌరవానికి నిదర్శనం. గతంలో నంది అవార్డులు ఉన్నప్పటికీ ప్రజల మనిషి పేరు మీద ఇచ్చే ఈ అవార్డులు అందుకోవడంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉందని విజేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. సాధారణంగా అవార్డులంటే పెద్ద హీరోలు, కోట్లాది రూపాయల బడ్జెట్ ఉన్న సినిమాలకే వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ 2025 గద్దర్ అవార్డ్స్ ఆ ధోరణిని తిరగరాశాయి. మట్టి వాసన ఉన్న కథలు, సమాజంలోని సమస్యలను ప్రశ్నించిన సినిమాలు, కొత్త నటీనటుల ప్రతిభ ఈ వేదికపై మెరిసింది. ఈ ఏడాది వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన మూవీ ఛాంపియన్. కేవలం క్రీడా నేపథ్యం మాత్రమే కాదు, అణగారిన వర్గాల నుంచి ఒక క్రీడాకారుడు ఎదిగి రావటంలో పడే కష్టాలను, ఆవేదనను ఈ సినిమా అద్దం పట్టింది. అందుకే ఈ సినిమా ఏకంగా 5 విభాగాల్లో పురస్కారాలను కొల్లగొట్టింది. ముఖ్యంగా ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ కథా విభాగాల్లో ఈ సినిమాకు లభించిన గుర్తింపు నవతరం దర్శకులకు పెద్ద స్ఫూర్తిని ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో స్వచ్ఛమైన యాసతో రూపొందిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ 4 అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు జ్యూరీ సభ్యులను మెప్పించింది. ఈ చిత్రంలోని సాంగ్స్, మ్యూజిక్ మారుమూల గ్రామాల్లో ప్రతిధ్వనించాయి. చిన్న సినిమాగా మొదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఇప్పుడు అవార్డుల వేదికపై గౌరవం అందుకోవడం నిజంగా గ్రేట్. సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ వచ్చిన దండోరా మూవీ 3 అవార్డులను దక్కించుకుంది. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా సామాన్యుడి గొంతుకుగా నిలిచిన సినిమాలకు ఈ అవార్డులో పెద్దపీట వేశారు. అలాగే వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్ మూవీ కూడా 3 విభాగాల్లో సత్తా చాటింది. ఈ సినిమాల విజయం చూస్తుంటే టాలీవుడ్ లో కంటెంట్ ప్రధానమైన మార్పు దిశగా అడుగులు వేస్తోందని అర్థమవుతోంది. పెద్ద సినిమాల విభాగంలో తండేల్ తన ఉనికిని బలంగా చాటుకుంది. సముద్ర వేట నేపథ్యం, దేశభక్తి, భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ మూవీ 2 కీలక అవార్డులను అందుకుంది. పెద్ద బడ్జెట్ సినిమాల్లో కూడా బలమైన కథ ఉంటే గద్దర్ అవార్డుల వేదికపై గుర్తింపు లభిస్తుందని ఈ సినిమా నిరూపించింది. అవార్డుల ప్రధానోత్సవం ముగింపులో విజేతల కళ్లల్లో ఆనందం చూస్తుంటే గద్దర్ పాటలోని స్ఫూర్తి కనిపించింది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, నవతరం కళాకారులకు లభించిన ఒక పెద్ద భరోసా. కమర్షియల్ సూత్రాలను పక్కన పెట్టి కేవలం కథను నమ్ముకొని సినిమాలు తీసే దర్శకులకు, నిర్మాతలకు ఈ అవార్డులు ఒక కొండంత అండ. వచ్చే ఏడాది మరిన్ని మట్టి కథలు, మనసును తాకే సినిమాలు ఈ వేదికపై మెరవాలని కోరుకుందాం. గద్దర్ పేరుతో మొదలైన ఈ ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ఒక నవ శకానికి నాంది పలికింది.